ప్రపంచం స్వతంత్ర భారతదేశాన్ని చూడకముందు ఆమె సంపదతో నిండిన కానీ గాయాలు కలిగిన భూమి, అపూర్వ సౌందర్యం కలిగిన ఒక రత్నం, కానీ విదేశీ సంకెళ్లలో బంధించబడినది. శతాబ్దాల పాటు ఆమె నదులు ఐశ్వర్య గీతాలను మోశాయి. ఆమె నేల సామ్రాజ్యాలకు జన్మనిచ్చింది. ప్రజలు తమ స్వయాన భాగ్యానికి అనుగుణంగా జీవించేవారు. కానీ ఒక నల్ల నీడ పడింది. అది కేవలం సైన్యాలతోనే రాలేదు. వ్యాపారులు, ఒప్పందాలు, మోసంతో వచ్చింది. మెల్లగా దేశ హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా ప్రతి గ్రామంలో, పట్టణంలో, ఎడారులలో, అడవులలో, పర్వతాలలో స్వేచ్ఛాగ్ని మసగబారుతూ మళ్ళీ మంటలు రగులుతూ నిలిచింది. అది తిరుగుబాటుదారుల నుండి సంస్కరణదారుల వరకు, కవుల నుండి సైనికులకు, సాధారణ రైతుల నుండి జాతీయ నాయకులకు చేరింది. ఇది కేవలం మసి ప్రసంగాల చరిత్ర మాత్రమే కాదు. ఇది రక్తం, కన్నీరు మరియు కోట్ల మంది ప్రజల అజేయ సంకల్పంతో రాయబడిన ఒక కథ. ఇది బంధనాల నుండి శ్వాస వరకు, నిశ్శబ్దం నుండి స్వాతంత్ర గర్జన వరకు జరిగిన ఒక ప్రయాణం. బ్రిటిష్ ఆధిపత్యానికి ముందు భారతదేశం అనేక రాజ్యాలు, సంస్కృతుల కలయిక. ముఘల్ సామ్రాజ్యం క్షీణించినప్పటికీ ఉత్తరంలో ప్రతీకాత్మక ప్రభావం కొనసాగింది. మరాఠాలు, సిక్కులు, మైసూరు పాలకులు, ప్రాంతీయ సుల్తానులు తమ తమ ప్రాంతాలలో అధికారాన్ని కలిగి ఉన్నారు. మస్లిన్, పట్టు వంటి భారతీయ వస్త్రాలు ప్రపంచంలో ప్రశంసించబడ్డాయి. కేరళ మసాలాలు, అస్సాం టీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. పోర్చుగీసులు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వంటి యూరోపియన్ వ్యాపారులు ఈ సంపదతో వాటాను కోసం పోటీ పడేవారు. మొదట కేవలం వ్యాపార సంస్థ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక రాజకీయాలలో పాలకుల మధ్య జోక్యం చేసుకొని ప్రభావాన్ని పెంచుకుంది. సైనిక సహాయం మారుగా వాణిజ్య హక్కులు సాధించింది. క్రమంగా యుద్ధంతో పాటు దౌత్యం, మోసం, ఆర్థిక నియంత్రణ ద్వారా పట్టు బిగించింది. 1757లో ప్లాసీ యుద్ధంతో మార్పు వచ్చింది. రాబర్ట్ క్లైవ్ నవాబ్ సిరాజుద్దౌలాపై గెలుపు సాధించడానికి మీర్ జఫర్ వంటి సైనికాధికారులకు లంచం ఇచ్చి ద్రోహం చేయించాడు. దీని ద్వారా బంగాళా సంపదపై బ్రిటిష్ ఆధిపత్యానికి తలుపులు తెరిచబడ్డాయి. తర్వాతి శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బక్సర్ యుద్ధం ద్వారా మైసూరులో టిప్పు సుల్తాన్పై గెలిచి లార్డ్ డల్హౌజీ అమలు చేసిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ద్వారా భూభాగాలను స్వాధీనం చేసుకుంది. ఇంగ్లాండ్లోని కర్మాగారాలు స్థానిక వృత్తులను నాశనం చేశాయి. రైతులు అధిక పన్నులు, దోపిడీ, కరువులతో బాధపడ్డారు. సైనికులు, ప్రజలలో అసంతృప్తి మెల్లగా పెరిగింది. 1857లో బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ సిపాయిలు పశువుల కొవ్వు, పందుల కొవ్వుతో పూత పూసినట్లు ప్రచారం ఉన్న కార్ట్రిడ్జ్లు వాడటానికి నిరాకరించడంతో తిరుగుబాటు ప్రారంభమైంది. మీరట్లో మొదలైన అగ్ని ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ఝాన్సీ, గ్వాలియర్ వరకు వ్యాపించింది. ఝాన్సీ లక్ష్మీబాయి స్వయంగా యుద్ధంతో ముందుండి నడిపింది. తాతియా తోపే గొరిల్లా యుద్ధాలు నిర్వహించాడు. చివరి ముఘల్ చక్రవర్తి బహాదూర్ షా జఫర్ను తిరుగుబాటుకు ప్రతీకాత్మక నాయకుడిగా ప్రకటించారు. తీవ్ర ప్రతిఘటన ఉన్నప్పటికీ తిరుగుబాటు దారుణంగా అణచివేయబడింది. 1857లో భారతదేశం నేరుగా బ్రిటిష్ కిరీట పాలనలోకి వచ్చింది.
1857 తర్వాత రాజకీయ చైతన్యం కొత్త దిశలో సాగింది. ఆంగ్ల విద్యతో పెరిగిన భారతీయులు బ్రిటిష్ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. దాదాభాయ్ నారోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే వంటి నాయకులు వెలుగులోకి వచ్చారు. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. ఈ కాలంలో సామాజిక సంస్కరణలు, వార్తాపత్రిక రచనలు, ఐక్యతా పిలుపులు వెలిశాయి. మితవాదులు క్రమబద్ధమైన సంస్కరణలు కోరగా యువత పూర్తి స్వరాజ్యాన్ని లక్ష్యంగా ఆలోచించడం ప్రారంభించింది. 1905లో లార్డ్ కార్జన్ పరిపాలన కారణాలు చూపుతూ బంగాళా విభజన ప్రకటించింది. కానీ దీని వెనుక హిందూ ముస్లింలను విభజించే ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. దీని ద్వారా బంగాల్లో వ్యతిరేకంగా విపరీత నిరసనలు జరిగాయి. స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ, ఖాదీ ప్రోత్సాహం, విదేశీ వస్త్రాల దహనం మొదలయ్యాయి. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపత్ రాయ్, లాల్ బాల్ పాల్ అనే ఒక ఉత్సాహవంతమైన చర్యలను పిలుపునిచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ దేశభక్తి పాటలు రచించి రాఖీ కట్టి ఐక్యతను ప్రోత్సహించారు. 1915లో దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ తిరిగి వచ్చి సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. చంపారణ్, ఖేదా సత్యాగ్రహాల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించారు. 1919లో జాలియన్ వాలా బాగ్ హత్యాకాండ దేశాన్ని కదిలించింది. 1920లో అసహకార ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచింది. 1930లలో అరెస్టులు, చర్చలు, సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయి. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించి ఐఎన్ఏకి నాయకత్వం వహించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ద్వారా బ్రిటన్ బలహీనపడింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. నేతలు జైలుకు వెళ్ళినా స్వేచ్ఛ పిలుపు పెరిగింది. 1946లో ప్రపంచ యుద్ధం రెండవది ముగిసిన తర్వాత బ్రిటన్ అలసిపోయింది. అప్పుడు నావికుల తిరుగుబాటు, సమ్మెలు బ్రిటిష్ బలహీనతలను బహిర్గతం చేశాయి. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం భారత విభజన స్వాతంత్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 14 మరియు 15వ రాత్రి భారత్, పాకిస్తాన్ పుట్టాయి. కానీ ఆనందంతో పాటు విభజన, హింస, లక్షల ప్రాణ నష్టం దేశాన్ని దుఃఖంలో ముంచింది. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ఇచ్చి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. దేశమంతా దీపాల వెలుగుతో, ప్రార్థనలతో, నృత్యాలతో నిండిపోయింది. ఈ స్వేచ్ఛ అనేక త్యాగాల ఫలితం. పేరున్న వారితో పాటు పేరులేని కోట్లాది మంది చేసిన పోరాట ఫలితం. 1947 ఆగస్టు 15వ అర్ధరాత్రి భారతదేశం కేవలం స్వేచ్ఛ పొందలేదు, 2 శతాబ్దాల పోరాటం ద్వారా సాధించిన భవిష్యత్తులోకి అడుగుపెట్టింది. సంఖ్యలు విగిరాయి, గాయాలు మిగిలాయి, సరిహద్దులు మారాయి, కానీ కలలు నిలిచాయి. త్రివర్ణ పతాకం కేవలం బ్రిటిష్ పాలన ముగిసిందని కాదు, ఐక్యత, ధైర్యం, ఆశలు విజయాన్ని సాధించాయని సూచించింది.
స్వేచ్ఛ ఒక బహుమతి కాదు, అదొక బాధ్యత. ఉదయపు మొదటి కిరణాలు స్వేచ్ఛా భారతాన్ని తాకినప్పుడు భవిష్యత్తు తరాలకు ఈ స్వేచ్ఛను కాపాడి పెంచి అందిస్తామనే మౌన వాగ్దానాన్ని అందించాయి. ఈ కథ మనలో మన దేశ పట్ల ప్రేమని, నమ్మకాన్ని పెంచుతాయని ఆశిస్తున్నాను. జై హింద్.